ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓబులాపురం ఎస్సీపాలెంలో రాములమ్మ అనే వృద్ధురాలి గుడిచే షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని వృద్ధురాలు తెలిపింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో కొంత బంగారంతో పాటు ₹1,00,000కు పైగా వస్తువులు కాలిపోయినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అగ్ని ప్రమాదం వల్ల కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వృద్ధురాలు వేడుకుంటుంది. అప్పుడు తల్లి బిడ్డ ఇంట్లో వండుకుంటే బాత్రూంలోకి కరెంటు తీగ లాక్కున్నాము. అది ఎలకలు కొట్టినాయి ఏమో, అది ఇండ్లు ఎప్పుడు అంటున్నదే మాకు తెలియక మేము నిద్రపోయినాము. సుమారుగా కాలినాక మెలకు వచ్చింది. అప్పుడు లేచి బయట కురికి తీసుకున్నాము. కానీ ఇంట్లో ఏమి వస్తువులు ఏమీ కానీ తీయలేదు. మరి పొదుపు డబ్బులు తీసుకొని నాకు ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని, అమ్మాయికి బుట్టల కమ్మలు ఇంట్లో ఉన్నాయి. అట్లాంటి వస్తువులు ఏమి తీసుకోలేదు. కానీ మరి మీ ప్రభుత్వం ద్వారా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. రాత్రి 3 గంటల